V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మున్గోలులో చాలా జోరుగా ప్రచారం చేస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడున్న జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్కారం సార్. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది టీఆర్ఎస్? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బోనాలు బతుకమ్మలతో మన క్యాండిడేట్ ప్రచారానికి వచ్చినప్పుడు 3 రోజులు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు కానీ పురుషులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మలు తీసుకొని బోనాలు బతుకమ్మలు తీసుకొని సాధారణంగా వెల్కమ్ పంపి పెద్ద ఎత్తున ప్రజలు అటెండ్ అయ్యారు. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మంచి మెజారిటీ మా మండలంకి వెళ్ళి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ 3,000 మెజారిటీతో ఉండే ఈసారి టీఆర్ఎస్ పార్టీ 8,000 మెజారిటీతోటి వస్తుందని నమ్మకం ఉంది. మాకు మేము అభివృద్ధి బాగా చేసాం, పథకాలు ఇస్తున్నామని మీరు అంటున్నారు. పథకాలతో ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారు. ఇక్కడ పథకాలమ్మ, ఇప్పుడు ఇక్కడ పథకాలు ఉన్నాయి, ప్లస్ అభివృద్ధి కూడా ఉంది. మాకు చూస్తే మాకు మొదటగా ఇది ఫ్లోరైడ్ ప్రాంతం, ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ పీపుల్. ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతం పాదయాత్ర ద్వారా ఉద్యమ సమయంలో తిరిగినప్పుడు అప్పుడే ఈ ప్రాంతం చూసి ఈ ప్రాంతం తెలంగాణ పక్కా వస్తుంది, వచ్చిన తెలంగాణలో పక్కా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేసిన తర్వాత తెలంగాణ రాగానే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చాడమ్మ. తాగునీరు ఇచ్చి ప్రతి ఇంటి ఆడపడుచు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే నల్ల అయిపోయిన విధంగా చేశాడు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూస్తే పక్కన కిష్ట్రాంపల్లి ప్రాజెక్టు, ఈ పక్కన శివనగూడెం ప్రాజెక్టు దాదాపు ఒక 18 టీఎంసీలు 19 టీఎంసీల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృతనిశ్చయంతో ఈ తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ ఫండ్స్ రాలేదనే లేదు. ఈ సాకులతోటి ఈ అమ్ముడుపోయిన రాజకీయాలతోటి ఈ మా ప్రాంత ఎమ్మెల్యే గారు ఏవి కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఏవైతే నిధులు వచ్చినాయో మా ప్రాంతానికి కూడా అవే నిధులు వచ్చినాయి. ఎక్కడ కూడా ఆసరా పెన్షన్ ఆగలేదు, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఆగలేదు. ఇంకా ఏ పథకాలైనా సరే ఏదైనా కార్యక్రమం అన్నీ నడిచాయి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు. ఏదో సాకు పెట్టుకొని ఈరోజు నాకేదో డబ్బులు ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ, నా ప్రాంతాన్ని అభివృద్ధి గురించి కాంక్షించలేదు. నువ్వు పోయి ఎక్కడైనా అమ్మ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఉంటే ఏదైనా మనం రిక్వెస్ట్ తోటి పని చేసుకోవాల్సి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి స్పెషల్ నిధులు తీసుకురావాలంటే ముఖ్యమంత్రి గారికి ఒక దరఖాస్తు పెట్టుకొని మా ప్రాంతం కొంచెం ఈ పనులు నేను చెప్పుకుంటే ఎవరైనా సానుకూలంగా స్పందిస్తారు. మీరు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే వేరు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే వేరు. మీరు ఏదైనా ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ద్వారా తెలియజేస్తే దానికి ఫండ్స్ ఇస్తారు. మీరు ఎప్పుడూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు, ఆ దరఖాస్తులు ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు నాకు ఫండ్స్ రాలేదు. జనరల్గా ఎక్కడైనా ఏ ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఏ నిధులు వచ్చినాయో మాకు కూడా అవే నిధులు వచ్చినాయి. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? తప్పగా మాది 32,000 ఓట్లు మా మండలంలో 32,000 ఓట్లకు మేము 8,000 లీడ్ ఇస్తాం. అదేవిధంగా మొత్తం కాన్స్టిట్యున్సీలో దాదాపు మేము అనుకునేది 40,000 నుంచి 50,000 మెజారిటీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మాకు 60% వస్తాయి, వాళ్ళిద్దరికి కలిపి కూడా 40% ఓట్లే వస్తాయి. భారీ మెజారిటీతో గెలుస్తాం. మాకు మంచి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. మంచి టీఆర్ఎస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేయగలదని నమ్మకం ప్రజలపైన ఉన్నది. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకం ప్రకారం టీఆర్ఎస్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్.